వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఒక పిండితో పకోడీలు వేసుకుందాం. ఈ పకోడీలు ఎంత గుల్లగా వచ్చినాయో చూసారా. మనకి ఈ పకోడీలు ఇలా రావాలంటే ఈ పిండి ఎలా కలపాలో చూద్దాం. మనం పకోడీలు వేసుకుందాం. ఇది పెసరపిండి, అలాగే ఒక కప్పుతో వరిపిండి. రెండు కలుపుకుందాం. తగినంత ఉప్పు, జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు. వీటిని గట్టిగా కలుపుకుందాం. ఉల్లిపాయ ఒక్కసారి చేతితో మెదిపితే వాటర్ వస్తుంది. మనం ఎక్కువ వాటర్ పోసుకోక్కర్లేదు. ఆ వాటర్ సరిపోతున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. పెసరపప్పు ఎండలో పెట్టుకుని మిల్లులో పట్టించుకుంటే పిండి చాలా బాగుంటుంది. మనకి శనగపిండి పకోడీల కంటే కూడా పెసరపిండి పకోడీలు ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపిండి గ్యాస్ రాదు, పిల్లలకి అరుగుదలకు చాలా మంచిది, అందరికీ మంచిది పెసరపిండి. గట్టిగా కలుపుకుందాం. పిండి కలపటం అయిపోయింది. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను, వేడెక్కింది. పకోడీలు వేసుకుందాం. పకోడీలు ఆయిల్ పేల్చవు, చల్లగుల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే మనం ఈ పెసరపిండితోటి బూందీ మిక్చర్ చేసాం, బూందీ కూర వండాం, బెల్లం మిఠాయి, లడ్డు అన్నీ చేసాం. లడ్డు మిఠాయి చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఆ వీడియో చూసి ట్రై చేయండి. శనగపిండి మిఠాయి కంటే పెసరపిండితో మిఠాయి చాలా టేస్ట్గా ఉంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కదుపుకున్నాం. బాగా వేగాక తీసుకున్నాం. మనం ఫుడ్ కలర్ వాడడం దేనికి, మనకు లుకింగ్ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఏది వండుకున్నా టేస్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒకసారి వేగాక తీసుకున్నాం. వేసుకొని పకోడీలు తీసేసుకున్నాం. పకోడీలు రెడీ అయిపోయినాయి. అసలు ఆయిల్ పేల్చలేదు, చాలా గుల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరకరలు ఆడిపోతాయి. పకోడీలు బాగా టేస్ట్గా ఉంటాయి పెసరపిండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.